హాయ్ గాయ్స్, వెల్కమ్ టు హోమ్ డెలిషియస్ డిష్. ఈరోజు మనం చేసుకుంటున్న రెసిపీ చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్. మనకి ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 kg ఆఫ్ చికెన్, జింజర్ గార్లిక్ పేస్ట్, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, గరం మసాలా, కార్న్ఫ్లోర్, మైదా అండ్ 2 eggs. సో ఇప్పుడు మనం ఈ చికెన్లో 1 tablespoon ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్, 2 eggs, 1/2 spoon ఆఫ్ పసుపు, 2 spoons ఆఫ్ గరం మసాలా, 2 spoons ఆఫ్ సాల్ట్, 2 spoons of chili powder, 1 cup of maida, 1 cup of corn flour. ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా బాగా మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే ఈ ఫ్లేవర్ అనేది మనకి చికెన్కి బాగా పట్టాలి. సో దట్ టేస్ట్ అనేది బాగా వస్తుంది మనం ఫ్రై చేసుకున్నప్పుడు. సో ఈ విధంగా మనం బాగా మిక్స్ చేసుకొని 1 hour పాటు మనం మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో మీన్ వైల్ మనకి ఫ్రైడ్ రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 onions, 2 carrots, కొత్తిమీర అండ్ కొన్ని బీన్స్. సో నెక్స్ట్ మనము చికెన్ ఫ్రై చేసుకోవాలి. సో ఒక బౌల్లో 4 to 5 cups ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఇలాగా. సో చికెన్ అనేది కంప్లీట్ డీప్ ఫ్రై అవ్వకూడదు. సో నార్మల్ ఫ్రై చేసుకోవాలి, సో దట్ చికెన్ అనేది క్రిస్పీగా ఉంటుంది మనం ఫ్రై చేసుకున్నప్పుడు. సో ఇట్లాగా మనం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ని ఇట్లా ఒక్కొక్క పీస్ మనం ఫ్రై చేసుకోవాలి. ఎట్ ఏ టైం వేయకూడదు, ఒక్కొక్క పీస్ వేసుకొని మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. మనం ఈ పీసెస్ని ఓన్లీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. సో దట్ మనకి అవి మాడకుండా అండ్ లోపల మీట్ అనేది బాగా ఫ్రై అవుతుంది. సో రిమెంబర్, ఓన్లీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. సో ఇట్లా మనకి బ్రౌనిష్ షేడ్ వచ్చిన తర్వాత మనం పీసెస్ అన్నిటిని కొంచెం ఆయిల్ మొత్తం తీసేసి మనం ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం సేమ్ బౌల్లో చికెన్ ఫ్రై చేసుకున్న బౌల్లోనే మనం ఎగ్స్ని కూడా ఫ్రై చేసుకోవాలి. లైక్ నేను 6 eggs తీసుకున్నాను. 6 eggsని మనం ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఓపికతో చేసుకుంటే మనకు వెరీ టేస్ట్ఫుల్ చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇట్లా ఒక్కొక్క ఎగ్ మనము ఇట్లా పగలగొట్టుకొని ఇట్లా స్క్రాంబుల్ చేసుకోవాలి. ఎక్కువ స్క్రాంబుల్ చేయకూడదు, లైక్ పీసెస్ అనేవి చిన్నగా అయిపోతే లైక్ మనకి మంచిగా కనిపించదు. సో మనం లైట్గా పీసెస్ అనేవి పెద్దగా ఉండేటట్టు మనం స్క్రాంబుల్ చేసుకోవాలి. సో దీంట్లో మనము ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. నేను 2 onions తీసుకున్నాను. 2 onions కట్ చేసుకొని ఇట్లా వేసుకోవాలి. చిన్న పీసెస్ కట్ చేసుకోవద్దు, నార్మల్ మీడియం సైజ్ పీసెస్లో కట్ చేసుకోవాలి. అండ్ 1 cup ఆఫ్ బీన్స్ వేసుకోవాలి. ఈ బీన్స్ కూడా నార్మల్ చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి, పెద్దవిగా వద్దు. అండ్ 2 carrots వేసుకున్నాను. సో 2 carrots వేసుకోవాలి. అన్నీ కూడా చిన్న పీసెస్ వేసుకోవాలి, పెద్ద పీసెస్గా కట్ చేసుకోకూడదు. ఇట్లా మనం అన్నీ ఇలా వేసుకొని ఇట్లా బాగా మిక్స్ చేసుకోవాలి. ఓన్లీ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. నెక్స్ట్ మనం ఇప్పుడు మనం చికెన్ ఫ్రై చేసుకున్న పీసెస్ని సేమ్ బౌల్లో వేసుకొని ఇట్లా మిక్స్ చేసుకోవాలి. ఓన్లీ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో మాత్రం అసలు పెట్టుకోకూడదు. ఇలా మనం మిక్స్ చేసుకున్న ఫ్రైడ్ ఇంగ్రీడియంట్స్లో మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ని మనం ఇందులో మిక్స్ చేసుకోవాలి. నేను ఇందులో 1 cup ఆఫ్ రైస్ని ముందుగా కుక్ చేసుకొని ఆ కుక్డ్ రైస్ని ఇందులో మిక్స్ చేస్తున్నాను. ఇలా రైస్ మొత్తాన్ని మనం ఇట్లా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం కొంచెం చిల్లీ పౌడర్ వేసుకోవాలి మనకి టేస్ట్కి తగ్గట్టు. సో అందులో 3 spoons ఆఫ్ సోయా సాస్ వేసుకోవాలి,
సోయా సాస్ మరీ ఎక్కువ వేసుకోకూడదు, టేస్ట్కి సరిపడేటట్టు వేసుకోవాలి. అండ్ 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ టొమాటో సాస్ వేసుకోవాలి. ఇది కూడా కొంచెమే వేసుకోవాలి, టేస్ట్ అనేది సరిపడేటట్టు వేసుకోవాలి. ఇవన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. సోయా సాస్ అండ్ టొమాటో సాస్ మొత్తం కూడా బాగా మిక్స్ అవ్వాలి. ఇట్లా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకొని ఇట్లా రైస్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, కొత్తిమీర మాత్రం పక్కా వేసుకోవాలి. అది మాత్రం మస్ట్ ఉండాలి, బికాజ్ మనకి ఫ్లేవర్ అనేది మనకి కొత్తిమీర త్రూనే వస్తుంది. కాబట్టి ఇట్లా కొత్తిమీరతో మనం గార్నిష్ చేసుకుంటే మన చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఈజ్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్.